మాధురి, దువ్వాడ మాధురి. ఆ మాధురి గారికి నోరుకి అద్దు అదుపు లేదు అనిపిస్తుంది. ఒక్కోసారి బాగానే మాట్లాడుతుంది, ఎక్కడ నాకు తప్పు ఉన్నప్పుడు తప్పు అలా మాట్లాడద్దు అని చెప్తుంది. కానీ ఒక్కొక్కసారి ఇలాంటి మాటలు వదిలేసి తన వాల్యూ తనే తగ్గించుకుంటుందా అనిపిస్తుంది. రీతు చౌదరితో నిన్న ఇష్యూ అయినప్పుడు తన కంటెండర్ టాస్క్ నుంచి తప్పించిన, అంటే తను సీక్రెట్ టాస్క్ ఇస్తే బిగ్ బాస్ చేసింది. సో దానివల్ల అదే మైండ్లో పెట్టుకొని తర్వాత వచ్చి బెడ్రూమ్లో వచ్చినప్పుడు కన్వర్జేషన్ ఉన్నప్పుడు అంటుందన్నమాట, ఏదో వాళ్ళిద్దరికి ఇష్యూ అవుతున్నప్పుడు నువ్వు ఎందుకు డబ్బులు తీసుకెళ్ళి డిమాండ్ పవన్కి ఇచ్చాము, మన టీంలో ఉన్న వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు, మేమంతా కష్టపడి నీకు డబ్బులు ఇస్తాను, తీసుకెళ్ళి బాత్రూంలోకి వెళ్ళి డిమాండ్ పవన్ చేతిలో పెడతావంట. అవడైతే నాకు నచ్చలేదు. ఎందుకంటే అది ఎవరికేమో వాళ్ళ ఇష్టం, డబ్బులు వాళ్ళకు వచ్చినాయి, అవి ఎవరికి ఇచ్చుకుంటారు, ఏ టీంలో ఇచ్చుకుంటారా ఏ టీంలో ఇచ్చుకుంటారా అని కాదు కదా. బిగ్ బాస్ ఏం రూల్ పెట్టలేదు, ఎవరికైనా ఇచ్చుకోవచ్చు కదా. సో తనకు డిమాండ్ పవన్ అడిగాడు కాబట్టి కొంచెం తనకి ఇచ్చింది, కొంచెం ఇమ్మోకి ఇచ్చింది, ఇంకా ఎవరికో శ్రీనివాస తనకి ఇచ్చిందని చెప్పి. సో వీళ్ళందరికీ ఇచ్చినప్పుడు ఇచ్చింది కదా. సో నువ్వు వెళ్ళి డిమాండ్ పవన్కి బాత్రూంలోకి వెళ్ళి నీకు డబ్బులన్నీ ఇస్తే నువ్వు తీసుకురా తన చేతిలో పెడతావా, మీరిద్దరు కలిసి ఆడుతున్నారని అందరూ చెప్తున్నారు, మిమ్మల్ని నమ్మొద్దని అందరూ చెప్తున్నారు, కానీ నేను నమ్మి ఇచ్చాము, నువ్వు వెళ్ళేంత చీట్ చేస్తావు అనుకోలా, బయట ఇలా మాట్లాడితే నిన్ను అదే బయట ఇలా చేసి కింద పడి తొక్కేస్తా అనే వర్డ్స్ వాడటం అయితే బాగాలేదు. అదే కాకుండా రీతు చౌదరి లేదు అంటే నువ్వు వచ్చిన దగ్గర నుంచి నువ్వు ఒక్కదానివే సింగిల్గా గేమ్ ఆడలేదు, సపోర్ట్తోనే ఆడేవండి. మ్యాక్సిమం రీతు చౌదరి సపోర్ట్తో ఎక్కడా ఆడలేదు, ఎప్పటికప్పుడే తను 100% ఇస్తుంది. కానీ తను నాకు కలిసి రాక ఎప్పటికప్పుడే తనే ఏదో ఒక నెగిటివ్ అవటం కానీ, లేకపోతే ఆ కంటెండర్ టాస్క్లో కెప్టెన్సీ టాస్క్ అప్పుడు తను గెలవకపోవటం ఇలా జరుగుతుంది. కానీ తనకేమో ఎక్కువ సపోర్ట్ చేసింది ఏం లేదు, 1-2 టైమ్స్లో డిమాండ్ పవన్ సపోర్ట్ చేశాడేమో, ఏమో తనకి సపోర్ట్ చేసిందని అది హౌస్లో అందరూ చేస్తున్నారు కదా, తనకు ఒక్కదానికి ఏం చేయలేదు. ఆ పాయింట్లో కూడా నాకైతే అస్సలు నచ్చలేదు. ఎందుకంటే ఇమ్మోకి నిన్న చేయబట్టే కదా గెలిచింది. హ్యాట్వి కంటెండర్ టాస్క్ అదే కెప్టెన్సీ టాస్క్ పెట్టిన హ్యాట్ ఇచ్చారు, అందులో వాళ్ళందరూ సపోర్ట్ చేయబట్టే కదా ఇమ్ము లాస్ట్ మిగిల్చి కెప్టెన్సీ చేసింది. మరి అప్పుడెందుకు ఆ పాయింట్ గుర్తురా, తను సపోర్ట్ ఎవరో ఒకరు సపోర్ట్ చేస్తేనే ఇమ్ము గెలిచాడు. అలాంటిది రీతు చౌదరిని ఎలా అంటారు అంటే నువ్వు ఎవరో ఒక సపోర్ట్తో గేమ్ ఆడతావంటే అది కరెక్ట్గా అనిపించదు నాకు ఆ పాయింట్. ఇంతకుముందు కూడా కెప్టెన్సీ టాస్క్ అప్పుడు ఇమాన్యుయల్కి కూడా అందరూ సపోర్ట్ చేశారు, తను సపోర్ట్ అయితే ఉంది కదా. అక్కడ బాల్స్ అందరూ కొంతమందికి వేసి బర్నీ గారు కానీ తనుజాకి వేసి వాళ్ళని ఎలిమినేట్ చేసేసారు. లాస్ట్కి కెప్టెన్ ఇమాన్యుయల్ అంటే అక్కడ సపోర్ట్ చేశారు కదా, అందరికీ సపోర్ట్ చేస్తున్నారు. తను ఎందుకు మరి కావాలని రీతు చౌదరిని టార్గెట్ చేసి